వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది మేము ఎక్కువగా నడవట్లేదు, వెయిట్ కూడా ఎక్కువగా లేము, నిలబడి పని చేస్తుంటాం, అయినప్పటికీ మాకు మోకాళ్ళు అరిగిపోతాయా, నడిస్తేనే కదా మోకాళ్ళు అరిగిపోయేది, నిలబడిన కూడా అరిగిపోతాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అదేవిధంగా కొన్ని రకాల కొత్త మెడిసిన్స్ హోమియోపతిలో అయితే ఇప్పుడు యాసిడ్ ఫామ్ అని చెప్పేసి ఒక మెడిసిన్ వచ్చింది. ఇట్లాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. వీటితో పాటు హోమ్ రెమెడీస్ ఎట్లాంటివి తీసుకుంటే మన ఈ మోకాల నొప్పుల నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, యాసిడ్ ఫామ్ ఏంటి? యాసిడ్ ఫామ్ అంటే హోమియోపతిలో వచ్చిన ఈ మెడిసిన్ ఏంటంటే ఇది కొత్తగా వచ్చిందా లేదంటే పాతదే అంటారు? కొత్తది రాలేదు, కానీ జనరల్గా పెయిన్స్కి హోమియోపతిలో ఇప్పుడు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడు నొప్పి గోళీ అంటే పారాసిటమాల్ ఇప్పిస్తారు. అట్లా హోమియోపతి షాప్కి వెళ్ళి మీరు నొప్పి గోళీ ఇవ్వమంటే రస్టాక్స్, బ్రయోనియానో, రూటానో ఇస్తారు. యాసిడ్ ఫామ్ కూడా ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జనరల్ గా జర నొప్పులు గిప్పులు అయితే జర నీరసం అవుతుంది, ఫుల్ డే థకాయించిపోయినరు అయితే ఏం చేస్తారంటే జర్మనీలో చాలా మంది ఎవరైతే హోమియోపతి వాడతారు ఒక డోస్ వేసుకుంటారు. మంచిగా నిద్ర వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్ అయిపోతాడు, మంచి నొప్పులు కూడా తగ్గిపోతాయి. బై ఛాన్స్ ఏమైనా ఇంజురీలు అయినాయి అనుకోండి అప్పుడు కూడా వాడతారు. ఓకే. అండ్ మోకాలు నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి కూడా కొన్ని రోజులు వాడితే జర స్టార్టింగే ఉంది ఇప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఓకే. కానీ మీకు అందరికి ఒక కథ చెప్తాను నేను. ఓకే. ఏందంటే ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అయితే ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టండి. మీరు నాకొకటి సమాధానం చెప్పండి. ఎక్కడ దెబ్బ తాకిన బొక్కకో, మజిల్కో, పైన మోకాళ్ళకో ఏమొస్తుంది? మనకు బ్లడ్ వస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు. సెకండ్ ఏమన్నారు మీరు? పెయిన్ వస్తుంది. అంటే నొప్పి వస్తుంది. మనుషులకే కాదు, జంతువులకు కూడా తాకితే నొప్పి వస్తుంది. అయితే ఏందంటే యాంటింగ్ అనేసి ఒక పదం ఉంటుంది. యాంటింగ్ అని పదం ఎట్లా వచ్చిందంటే, యాంటింగ్ అంటే యాంట్, ANT, యాంట్, చీమ. కాకులు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? ఎగురుతుంటాయి గాల్ల. అయితే ఏందంటే అవిటికి కూడా నొప్పిలు వస్తాయి కదా. చెయ్యి ఎట్లా అయిపోయింది? ఫెదర్స్ లాగా అయిపోయింది. కాళ్ళల్లో, చేతుల్లో నొప్పులు వస్తాయి, ఇంజురీలు అవుతాయి, దెబ్బలు తాకుతాయి, రక్తం వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. అవి ఏం చేస్తాయి తెలుసా మీకు? పోయి చీమ పుట్ట మీద కూసుంటాయి. ఓకే. ఓకే. చీమ పుట్ట ఇట్లా ఉంటది కదా, ఇట్లా ఉంటాయి కదా చీమ పుట్ట, దీని మీద వెళ్ళి కూసుంటాయి. ఇట్లా కాకిలు దీని మీద వెళ్ళి కూసుంటాయి. ఆ చీమలు మొత్తం ఈ ఫెదర్స్ లో పోయి కరుస్తాయి. ఓకే. ఓకే. దీంట్లోకెళ్ళి ఏమైతుంది? ఇప్పుడు కాకికి ఏమొస్తుంది? కాకికి దొరుకుతుంది మందు. ఓకే. చీమలకి దొరుకుతుంది ఫుడ్. రెండిటికి బెనిఫిట్. దీన్ని ఏమంటారు? సింబయాసిస్ అంటారు. సింబయాసిస్ అంటారు. అయితే ఏమైతుంది? రెండిటికి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ, కాకి కూడా చీమలకి కూడా. కానీ మందు ఏడికెళ్ళి దొరుకుతుంది? చీమలు ఏవైతే ఉంటాయి కదా, అవి కరిచినప్పుడు ఏమవుతుందంటే అవి ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి. ఓకే. ఓకే. ఇది ఏంది? యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, మళ్ళా ఎనర్జెసిక్, లైట్ గా. ఫస్ట్ పెయిన్ అయితే చీమ కరిచినప్పుడు. అండ్ ఫార్మిక్ యాసిడ్ ఎక్కువ మాత్రలో తీసుకోవడం చాలా డేంజర్. ఓకే. ఓకే. మనం తీసుకున్నాం అనుకోండి, ఎవ్వరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయకండి. యాసిడ్ అది ఇంకా యాసిడే, కాలిపోతుంది మొత్తం, తీసుకోవద్దు ఎప్పుడు. అయితే చాలా డెడ్లీ ఉంటుంది ఫార్మిక్ యాసిడ్ ఎక్కువ మాత్రం. కానీ చీమనే ఎంత ఉంటుంది, అది కరిస్తే దాంట్లో ఉన్న ఫార్మిక్ యాసిడ్ ఈ కాకిలో పోయి ఆ నొప్పి తగ్గుతుంది, వూండ్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అయితే సృష్టి చూడండి ఎట్లా ఉంది. అయితే ఏందంటే ఏదైతే సార్ అన్నారు కదా యాసిడ్ ఫార్మ్ అనేసి, ఈ మందు హోమియోపతిలో తయారు చేస్తాం. ఓకే. ఓకే. ఏం చేస్తాం? ఫార్మిక్ యాసిడ్ నేనేమన్నా పాయిజన్ అది. ఓకే. అది మొత్తం డైల్యూట్ చేస్తాం. ఎంత డైల్యూట్ అంటే 1000 లీటర్లలో ఒక డ్రాప్ ఉంటుంది అనుకోండి, ఒక చుక్క. అంత డైల్యూట్ చేసి దాన్ని పొటెంటైజేషన్ అనేసి ఒక పదం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అది చేసి దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్లు తీసేస్తాము. మెడిసినల్ క్వాంటిటీ ఒక్కటే మిగిలిపోతుంది, క్వాలిటీ. ఓకే. ఓకే. ఇది మనం ఏం చెప్తామంటే 0/1 పొటెన్సీ. మీకు నొప్పి జర అవుతుంది ఒక 5-6 రోజుల నుంచి, ఏం చేయండి అంటే 0/1 పొటెన్సీ 2 పూటలు
5 గోళీలు వేసుకొని చూడండి, ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే చాలా హైలీ డైల్యూటెడ్ ఇది, చాలా డైల్యూటెడ్ అన్నమాట. అయితే అది తీసుకుంటే ఏమవుతుందంటే ఓన్లీ మెడిసినల్ ప్రాపర్టీనే ఉంటది, మంచి ఎఫెక్టే ఉంటది, చెడ్డ ఎఫెక్ట్ ఉండదు దాన్ని. ఇది కంపల్సరీ మీరు హోమియోపతి మెడిసినే తీసుకోవాలి. మీరు పోయి మార్కెట్ లో పోయి ఆ ఫార్మిక్ యాసిడ్ కొనేసి తాగిండ్రు అనుకోండి, ఆన్ ద స్పాట్ గోల్డ్ స్పాట్ అయిపోతుంది పని, చచ్చిపోతారు మీరు. ఎందుకంటే అది పాయిజన్. అండ్ ఇది పాయిజన్ ఎఫెక్ట్ తీసి దాంట్లో హోమియోపతిని దాంట్లో మందు తయారు చేస్తారు. అయితే ఇది అట్లా. అయితే నొప్పులు, మోకాలు నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి అన్నిటి. ఇప్పుడు అసలు నిలబడి వర్క్ చేసే వాళ్ళలో మామూలుగా మేము నడచట్లేదు కదా, మాకెందుకు నొప్పి తీసుకున్నాయి అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళు అంటే మళ్ళీ వెయిట్ కూడా లేము మేము, ఎందుకు నొప్పులు వస్తా ఉన్నాయి అంటుంటారు. సో ఏంటి సార్ రీజన్ ఏముంటుంది అది? ఒకటి చెప్తా సార్, కొత్త బిల్డింగ్ కట్టిండ్రు, ఓకే, మంచిగా మెయింటెనెన్స్ ఉంది, రిపేర్లు కరెక్ట్గా చేపిస్తున్నారు. బిల్డింగ్ 200 ఏండ్లు కూడా ఉంటుంది, రిపేర్ లేదు, గిపేర్ లేదు, ఏం లేదు, ఏమైపోతుంది బిల్డింగ్? కూలిపోతుంది. మీ మోకాలకు కూడా టైం టు టైం సర్వీసింగ్ కావాలి, టైం టు టైం రిపేర్ కావాలి, టైం టు టైం మెయింటెనెన్స్ కావాలి, అవునా కాదా? ఇప్పుడు టైం టు టైం రిపేర్ అయింది, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆటోమేటికలీ రిపేర్ అవుతాయి. నొప్పులు అవుతున్నాయి, ఎందుకు? మీరు యాక్టివిటీ చేస్తలేరు, బరువు పెరుగుతుంది, ఏమైతుంది? నొప్పి పెరుగుతుంది. బరువు ఎక్కువందంటే మీరు ఓన్లీ నిల్చొని పని చేసుకుంటున్నారు, కూర్చొని పని చేసుకుంటున్నారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు? మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తలేరు, అప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. కదలికలు ఉండాలి, వాడకూడదు, ఓవర్గా వాడకూడదు, అస్సలు వాడకుండా ఉండొద్దు. ఇది మొత్తానికి మోకాల నొప్పులకి అయితే చాలా మంచి హోమియోపతిలో మెడిసిన్ అయితే ఉంది. మరి హోమ్ రెమెడీ ఏంటి సార్? ఎందుకంటే చేతన్ రాజు గారు అంటేనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఈ మందులు వాడుతూ హోమ్ రెమెడీ వాడండి, హోమ్ రెమెడీతో కూడా కొంచెం మనకు యూజ్ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. హోమ్ రెమెడీ ఏంటి మోకాల నొప్పులకి? ఇప్పుడు ఈ ఫార్మిక్ యాసిడ్ గురించి మాట్లాడినాం కదా, ఇది కొన్ని ఫుడ్స్ లో కూడా ఉంటది, తక్కువ మాత్రలో ఉంటది. ఓకే, అది ఏం చేస్తుంది? మనకు హెల్ప్ చేస్తుంది. ఇట్లా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటాయి ఆ ఫుడ్స్. ఏందంటే ఆ ఫుడ్ పేర్లేమో ఫర్మెంటేటెడ్ ఫుడ్స్. ఓకే, ఇప్పుడు ఫర్మెంటేషన్ ఫుడ్స్ అంటే ఏమొస్తాయి మీ మైండ్లా? కర్డ్, ఇడ్లీ, దోశ, ఉత్తప్ప, ఇవన్నీ వస్తాయి. పులియబెట్టిన పెరుగు, మళ్ళీ దాని తర్వాత మజ్జిగ పులుసు, ఇవన్నీ డైలీ 2 డైట్స్ లో ఇంక్లూడ్ చేయాలి, ఏదో ఒకటి ఫర్మెంటేటెడ్ ఫుడ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అరే దోశలు తిని మళ్ళా రైస్ తిని లావ్ అవుతామంటారు. అరే రాగులతో చేసుకోండి, కొర్రలతో చేసుకోండి, జొన్నలతో చేసుకోండి, దాన్ని ఫర్మెంటేట్ చేసి చేయండి, ఏమైతుంది? చెద్దన్నం డైలీ మార్నింగ్ మీరు తింటే ఎంత ఫర్మెంటేషన్ ఉంటుంది దాంట్లో, ఎంత బెనిఫిషియల్ ఉంటుంది అది, దాంతో కూడా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నేను దోశలు తినమని అంటాను కదా, ఇంట్లో అందరు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మకో వాళ్ళ వైఫ్ కో ఏం చేస్తారు, దోశలు వేయండి, 10 కూడా తింటారు. అరే 15 అట్లా తినేటోళ్ళు తెలుసు నాకు. అట్లా తినొద్దు, 2 హోటల్కి పోతే ఒకటి తినేసి ఆపేస్తారు చాలా మంది, ఆకలి ఉంటే కూడా తినరు. ఏమని చెప్తారు తెలుసా మీకు? ఏ దిష్టి తాకుతుంది ఎక్కువ తింటే అనేసి అంటారు. అయితే ఇంటికాడ కూడా జర తింటే లిమిట్ లా తినండి, అవునా కదా? ఎంత అవసరం దానికి సగం తినండి మీరందరూ. దానికి అదే హాఫ్ మీల్ అని ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, మీరు అది కూడా ఇక్కడ పాటించాలంటారు, ఎక్కడైనా పాటించాలి. ఇది మొత్తానికి మోకాల నొప్పులు తగ్గించడం కోసం ది బెస్ట్ మెడిసిన్స్ అయితే హోమియోపతిలో ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో మనం సర్జరీ వరకు వెళ్లే వాళ్ళకి కూడా హోమియోపతి మందులు ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఆ నొప్పుల నుంచి కొంచెం తగ్గించే విధంగా చేసామని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.